ఫస్ట్ ఏంటి అసలు డియోడ్రెంట్స్ ఎలా పనిచేస్తాయంటే, చెమటని తగ్గించి, ఆ చెమట స్వెట్ పోర్స్ ఉంటాయి గదా! వాటిని బ్లాక్ చేస్తాయి. అప్పుడేమవుతుందంటే, బయటికి ఆ స్వెట్ బయటికి రాకుండా దాంతో ఇప్పుడు స్మెల్ ఎందుకొస్తుందండి? చెమటొచ్చినప్పుడు అవి టాక్సిన్స్ బయటికొచ్చేస్తున్నాయి బాడీలోకి. అందుకనే చెమట బయటికొస్తుంది. ఎట్లాగైతే మనం యూరిన్ అండ్ స్టూల్స్, ఫీసీస్ మనకు బయటికొచ్చినప్పుడు వాసనొస్తుందో, అట్లానే చెమట గూడా బయటికొచ్చినప్పుడు టాక్సిన్స్ బయటికొస్తాయి గదా! అందుకని వాసనొస్తుంది. దాన్ని బ్లాక్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ టాక్సిన్స్ మన బాడీలోనే ఉండిపోతాయి. ఎట్లాగైతే యూరిన్ అండ్ స్టూల్స్ మనం బాడీలో బయటికి ఎళ్ళకుండా ఉంచేస్తే ఎలా మన బాడీ యాడ్వర్స్‌గా, బ్యాడ్‌గా రియాక్ట్ అవుతుందో, టాక్సిన్స్ బయటికెళ్ళకపోతే, అట్లానే స్వెట్టింగ్ గూడా జరగకపోతే, టాక్సిన్స్ అన్నీ మన బాడీలో ఉండిపోయి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఆ స్వెట్టింగ్ అనేది బయటికి రావాలి. కానీ ఈ డియోడరెంట్స్‌లో ఉన్న నంబర్ 1 అల్యూమినియం ప్రొడక్ట్స్, అల్యూమినియం కాంపౌండ్స్ వల్ల ఏమవుతుందంటే, అల్యూమినియం మాలిక్యూల్స్ ఎళ్లి స్వెట్ పోర్స్‌ని బ్లాక్ చేసేసి, ఆ బయటికి స్వెట్టింగ్ రాకుండా ఆపేస్తాయన్నమాట. సో, నంబర్ 2 కాంపౌండ్ పారాబెన్స్ అంటారు. పారాబెన్స్ అంటే అవి గూడా దే యాక్ట్ యాజ్ ప్రిజర్వేటివ్స్. ఫస్ట్‌ది అల్యూమినియం కాంపౌండ్ స్వెట్ పోర్స్‌ని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ పారాబెన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ప్రిజర్వేటివ్స్‌గా ఈ డియోడరెంట్స్‌లో ఉపయోగిస్తారనమాట. నంబర్ 3 ట్రైక్లోసాన్ అనేది అది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. అంటే ఆ దుర్గంధం రాకుండా ఆ బ్యాక్టీరియాని బయటకు వస్తున్న బ్యాక్టీరియాని ఆర్ చంపబడుతున్న బ్యాక్టీరియాని డిస్రప్ట్ చేసి ఇది అడిషనల్లీ యాడెడ్ యాంటీ బ్యాక్టీరియల్. మన బాడీలో నేచురల్‌గా వచ్చేది గాదు స్వెట్ ద్వారా. ఇది కంపెనీస్ యాడ్ చేస్తున్న యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. సో, ఇది నంబర్ 3 కాంపౌండ్ ఏది డియోడరెంట్స్‌లో. నంబర్ 4 థాలైడ్స్. థాలైడ్స్ అని ఏం చేస్తాయంటే ఫ్రాగ్రెన్స్ యాడ్ చేస్తారు ఫస్టు. ఫ్రాగ్రెన్సెస్ ఇది ఐదో కాంపౌండ్. ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేస్తారు. ఫ్రాగ్రెన్సెస్ ఏందంటే మనకి మన బాడీకి పెక్యూలియర్ ఆర్టిఫిషియల్ స్మెల్‌ని ఇస్తాయన్నమాట.